హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, మోటివేషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే లివర్లో ఫ్యాట్ గురించి. మరి లివర్ ఫ్యాట్ అనేది నేటి రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇలాగా ఎక్కువ అవటానికి కారణం ఏంటంటే బరువు ఎక్కువగా ఉండటము, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవటము, డయాబెటీస్ ఉండటము, తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువగా తినటము, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటము, ఆల్కహాల్ లాంటి అలవాట్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా లివర్లో ఫ్యాట్ ఎక్కువగా చేరటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది నెమ్మదిగా నాష్ కింద, NAFLD కింద, ఇలాంటి వాటి కింద, వ్యాధుల కింద మారిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ స్టేజెస్లో లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ ద్వారా కూడా బయటపడవచ్చు అనమాట. మరి ఇలాగ లివర్ ఫ్యాట్ చేరటాన్ని లివర్లో తొలి దశల్లోనే ఎలా గుర్తించాలి, అయితే ఇలా గుర్తించి ఏమేమి తినాలి, ఏవి తినకుండా ఉండాలి, వీటన్నిటిని గురించి కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా లివర్లో ఇలాగ ఫ్యాట్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా చేరుతుంది అనమాట. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఇప్పుడు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ లివర్లో ఫ్యాట్ చేరటానికి అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజము అనే దానిలో కూడా ఈ లివర్లో ఎంజైమ్స్ పెరుగుతాయి అనమాట. అది కూడా చూసుకుంటూ ఉండాలి. మామూలుగా ఏదైనా ఇతర కారణాల వల్ల ఏదైనా LFT కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇలా చేయించినప్పుడు సడన్ గా ఇవి బయటపడుతూ ఉంటుంది అనమాట. ఇదేంటంటే బాగా స్టేజెస్ దాటిపోయేదాకా కూడా బయటపడదు. ఫ్యాటీ లివర్ కూడా తొందరగా బయటపడదు. ముందు ఏం చేయనట్టు కనబడుతుంది, ఒకేసారి సిరోసిస్ రూపంలో బయటపడి ప్రమాదానికి దారితీస్తుంది అనమాట. కాబట్టి ఇది దీనికి ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ షుగర్స్ అంటే చక్కెర, తర్వాత బెల్లము, గ్లూకోజు, వీటితో చేసిన ఆయిలీ వస్తువులు అంటే స్వీట్స్ లాంటివి తినకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎర్ర మాంసంలో, తర్వాత కొబ్బరి, తర్వాత ఐస్ క్రీమ్స్, కేక్స్, ఇలాంటి వాటిన్నిటిలో కూడా ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది కూడా తినకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన పదార్థాలు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తినకూడదు. తర్వాత అల్ట్రా ప్రాసెస్ చేసిన పదార్థాలు, సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలు, నూనెలో బాగా వేయించిన పదార్థాలు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటంటే ఈ నూడిల్స్, చిప్స్, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలాంటివి, కార్న్ సిరప్స్, తర్వాత సాసెస్, ఇలాంటివన్నీ కూడా, ఇవి కూడా అల్ట్రా ప్రాసెస్ పదార్థాలు అనమాట. ఇలాంటివి కూడా తినకూడదు. ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ఆల్కహాల్ వల్ల కూడా లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి అనమాట. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడంతో పాటు బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవటము, తర్వాత డయాబెటీస్ ఉంటే గనక డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవటము, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకోవటము, ఇవన్నీ కూడా చేస్తే ఏంటంటే తొందరగా లివర్ మీద ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే లివర్ మీద ఫ్యాట్ చేరకుండా ఉంటుంది, లివర్కి మంచిది అంటే గింజ ధాన్యాలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. మామూలుగా ఈ మిల్లెట్స్, తర్వాత బ్రౌన్ రైసు, మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, వీటన్నిటిని గురించిన వీడియోస్ కూడా మనకి మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూడవచ్చు మీరు. అవన్నీ తీసుకోవచ్చు. తర్వాత బాగా తాజాగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల రంగుల్లో ఉండే పళ్ళు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవటం వల్ల, తర్వాత నట్స్, ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ రావటము, తర్వాత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అంది వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ పండ్లలో కూడా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పండ్లు తీసుకోవాలన్నమాట. ఏ పండ్లో ఎలాంటి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి, ఏవి తినకూడదు అనేది కూడా మన 2 ఛానల్స్లో కూడా ఉన్నాయి వీడియోస్, అవి కూడా చూడవచ్చు మీరు. తర్వాత కాఫీ తాగితే కూడా లివర్కి చాలా మంచిదని కొన్ని పరిశోధనలు రీసెంట్గా చెప్తున్నాయి అనమాట. ఇవి కాకుండా వైటమిన్ E వల్ల కూడా లివర్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని,
లివర్కి చాలా మంచిదని కూడా కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ వైటమిన్ ఈ వల్ల లివర్ ఫ్యాట్ కూడా తగ్గుతుందని కూడా కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్థాలు అంటే ఎలాంటివంటే పసుపు, తర్వాత అల్లము, బ్రోకొలి, బొప్పాయి, క్యాప్సికము ఇలాంటివి కూడా తింటే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల కింద పనిచేసి లివర్ని హెల్తీగా ఉంచుతాయన్నమాట. ఇవి కాకుండా గింజలు అంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి, నట్స్ ఇవి కూడా లివర్కి చాలా మంచివి. వీటిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, కాకపోతే ఇవి మితంగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. హెల్దీ ఫ్యాట్స్ ఉండి హార్ట్కి కూడా మంచిది. వీటిలో మాంసకృతులు, ప్రోటీన్స్ అనేవి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫైబర్ ఉండే ఆహారము తీసుకుంటే మంచిది అనమాట. ఈ ఎక్కువగా సలాడ్స్, పచ్చికూరగాయ మొక్కలు ఇలాంటివి తినటం ద్వారా ఈ ఫైబర్ ఎక్కువగా శరీరానికి అందుతుంది. తర్వాత ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది కూడా వాడుకుంటే ఈ సలాడ్స్ వాటిలో మంచిది. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే లివర్లో ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. అంతేకాని దీంతో పాటు కొన్ని మందులు అవసరమైనవి వాడుకోవటము, తర్వాత ఏమైనా కొలెస్ట్రాల్, థైరాయిడ్, డయాబెటీస్ ఉంటే వాటికి సంబంధించిన మందులు వాడి అవి తగ్గించుకోవటము ఇలాంటివన్నీ చేయాలి. ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే స్టేజ్ 1 లివర్ ఫ్యాట్ వరకు రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇదండి ఈ టాపిక్ గురించి. ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.